ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే అయ్యా, నువ్వు వెలగొచ్చు కూర్చోరా. వాళ్ళిద్దరూ కలిసి ఒకే రూమ్ లో పడుకోకూడదు అన్నాను, అంతే. నువ్విప్పటి నుంచే రాజుని నీ దగ్గర అలవాటు చేసుకుంటున్నావయ్యా. అయితే అమ్మ రూపా, నువ్వు ఇలా వచ్చి కూర్చో. ఒరే అయ్యా, బాధపడుతున్నావా? బాధపడకు. ఇలాంటి సమయాల్లో వాడుకోవడానికే ఒక మహానుభావుడు ఒక మంచి మాట చెప్పాడు. ఈయన నా మాట. మన లెవెల్ రాటిది. ఏట్రా నాయనా మీ నాయనతో గుసగుసలు? ఇంతకీ ఏం కూరలు వండారు? మునక్కాయ ఫ్రై, ములక్కాయ పప్పు, మునగాకు ఫ్రై. మునక్కాయ పప్పు. ఏటయ్యా ఇది? ములక్కాయ తప్ప మార్కెట్ నుండి ఇంకేం తీసుకురాలేదా? అబ్బే, అంటే ఈ వేళ నాకెందుకో మునక్కాడల మీద మనసులో ఆగేసినది ముచ్చెలు. అందుకే ఇవన్నీ చేపించాను. ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వచ్చు కదా. సరే సరే. ఒరే అయ్యా, మునక్కాళ్ళు ఒంటికి మంచిది. సుష్టిగా తింటే పుష్టిగా ఉంటది. వరాలు ఇప్పుడు చికెను మటన్ తిని ఒళ్ళు మొద్దు పారిపోయి ఉండదే. ఈరోజు అన్ని ములక్కాడ స్పెషలే చేశారు. ములక్కాడతో ఎన్ని రకాలు వండారో అన్ని రకాలు రుచి చూస్తా. ఆ ఫ్రై అయ్యి. ఒరే అయ్యా, ఇది మునక్కాళ్ళ పులుసు. కొంచెం. అమ్మా, మునక్కాయ కూర నీకొద్దమ్మా. నా మనోడికి వేడి చేస్తుంది. ఒక్కపాటికి ఏటవుతుంది ముచ్చలా? నువ్వు ఉండవయ్యా. ఇదిగో ఈ పప్పు వేసుకోమ్మా. తినమ్మా. ఒరే అయ్యా, ఇది మునక్కాళ్ళ ఇగురు. అద్భుతంగా ఉన్నదిరా అయ్యా. ముచ్చలు అంతే. వరాలు, ఆ మునక్కాయ ఫ్రై ఎందుకో? ఇంకొకటి. ఫ్రై చాలా బాగుంది కదా. తిను తిను. వావ్, సూపర్, చాలా బాగుంది కదా. ఎలాగున్నది? వరాలు, ఆ ములక్కాయ పప్పు అందుకోవా? మల్లేషు, అంతా అయిపోయింది. పెరుగుతో తిను. ములక్కాయ తిని ఒళ్ళు వేడెక్కాక ఎవరైనా పెరుగు తింటారా? వరాలు, నీ ప్లేట్లో ఉన్న ములక్కాడ పప్పు నేను తింటాను. నా ప్లేట్లో పెరిగేసుకో, నువ్వు తిను. తీసుకో, తిను. తిను. ఇదేటి, మునక్కాడల కొడుకు కోసం తెస్తే అల్లుడు మునక్కాడల మీద యుద్ధం చేస్తున్నాడేటి? లాభం లేదు.
కొడుకుని తొందర పెట్టాల. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ రా నాన్న. కాదు ముత్యాలు, అమ్మ రూపా, అమ్మా నువ్వెక్కడికమ్మా? నాయన రాజు, ఆ అమ్మాయి నాతో పడుకుంటుంది. నువ్వు మీ నాన్న కలిసి అబ్బాయి గదిలో పడుకో. నువ్వు కూడా ఏంటే ముత్యాలు? ఆ స్వామీజీ ఏటో చెప్పాడని నువ్వు ఖాయం చేసేసుకుంటావా? నా మనవడి విషయంలో ఎవరేం చెప్పినా నేను పాటిస్తానయ్యా. అయినా ఆళ్ళు కూడా నా మనవడి మంచి కోసమే కదా చెప్పింది. ఇప్పుడు నువ్వు వదిలితేనే నీకు మనవడు పుట్టే అవకాశం ఉంటదే ఈర్రిన ముత్యాలు. ఏమయ్యో, ఆ? తీసుకెళ్ళాడిని. ఆ. రారా అయ్యా. నువ్వు రామ్మా. వరాలు, మనము వెళ్ళి పడుకుందామా? ఏంటి మల్లేషు, ఇప్పుడే కదా తిన్నాం, కాసేపు టీవీ చూద్దాం. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నీకు టీవీ చూడాలని ఎలా అనిపిస్తోంది? నువ్వు వెళ్ళి పడుకో మల్లేష్, నేను కాసేపు టీవీ చూసేస్తాను. బా, టీవీ తర్వాత చూద్దు గాని నువ్వు పద, పద. ఆ, మల్లేష్ రా. ఆగు. అందరికీ తోడున్నారు. నా మొగుడు నాకెప్పుడు తోడున్నాడని నా కర్మ కాకపోతే వెళ్ళి పడుకుంటాను. ఛీ. ఏట్రా అయ్యా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, మీరేమో మేము చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలని ప్లాన్లు వేస్తున్నారు. కొన్ని ప్లాన్లు దేవుడు చెడగొడుతున్నాడు, మరికొన్ని ప్లాన్లు అమ్మ చెడగొడుతుంది. నేనేం చేయాలి నాన్న? ఒరే అయ్యా, మీరిద్దరూ మొగుడు పెళ్ళాలరా. దేవుడు దూరం చెయ్యాలనుకుంటేనే దగ్గర అయ్యారు. 7 సముద్రాలు దాటొచ్చి దగ్గరైనోడివి. హ, ఒక గడప దాటెళ్ళి ఒకటావలేర్రా. అంతే అంటావు నాన్న? ఒరే అయ్యా, మీది స్వచ్ఛమైన ప్రేమరా. ఆ దేవుడు తోడుంటాడు. మీకు అన్యాయం ఎప్పటికీ చేయడు. పడుకో. చూడమ్మా రూపా, ఇదంతా కేవలం నా మనవడి కోసం మాత్రమే చేస్తున్నాను. అత్తయ్య, మీకు తెలుసు కదా, ఈ రోజు నాన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చూసాం. అదంతా 3 నాళ్ళ ముచ్చటే అంట కదా. సరే, దా కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.